హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే చాలా క్విక్గా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఒక టమాటో రైస్ రెసిపీ అనేది మీకు చూపిస్తున్నాను. ఈ రెసిపీని స్కూల్ వాళ్ళకి కానీ లేదంటే కాలేజ్ వాళ్ళకి కానీ ఆఫీస్ వాళ్ళకి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పంపించేయచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా రేపు శివరాత్రి కాబట్టి శివరాత్రి రోజు నాన్ వెజ్ ఎవరో తినరు కాబట్టి ఈ రెసిపీ అనేది కొంచెం మనకేంటంటే ఘాటుగా తినడానికి కూడా బాగుంటుందని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అని చెప్పి కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పలావ్ దినుసులన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి. పలావ్ దినుసులు వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేయాలి. ఇవి మగ్గుతున్నప్పుడు దీనిలోనే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కదిపిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 లేదా 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకోవాలండి. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి టమాటాలను తీసుకోవాలి. ఈ టమాటాలు కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలో కొత్తిమీర, కరివేపాకు ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను పుదీనా లేదు కాబట్టి నేను కొత్తిమీర, కరివేపాకు మాత్రమే యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు, సాల్ట్ వేసిన తర్వాత టమాటా ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి దీనిలోనే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ఈ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఎసరికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. నేను 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత రైస్ కూడా నేను అదే క్వాంటిటీలో తీసుకున్నాను. ఈ రైస్ని కూడా కలిపేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. ఆ తర్వాత ఇలా ఫైనల్గా కుక్ అయిపోయింది రైస్ మొత్తం కూడా. ఎక్కడ కూడా తేమ అనేది లేకుండా చాలా ఈవెన్గా కుక్ అయింది రైస్ మొత్తం అంతా కూడా. అలాగే ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుందండి. ఘాటుగా కూడా అనిపించింది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. మీరు కూడా ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే నాన్ వెజ్ తిననప్పుడు కొంచెం నోటికి టేస్టీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్